హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సోమవారం ఎలాంటి పనులు చేయటం వల్ల పాతాళానికి వెళ్తామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సోమవారం శివానుగ్రహం కోసం అనేక రకాల పూజలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సోమవారం ఎంత పుణ్యం చేసినా ఈ చిన్న తప్పులు చేస్తే శివ పూజ చేసిన ఫలితం పరమశివుని అనుగ్రహం పొందలేరు. సోమవారం భోలేనాథ్ అంటే శివునికి అంకితం చేయబడిన రోజు. భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉండి పవిత్రమైన మనసుతో శివుణ్ణి పూజిస్తారు. పరమేశ్వరుడు ముక్కోపిగా పేరొందిన భక్త సులభుడని పేరు. ఆయన పసిపిల్లల లాంటి మనసు కలిగి ఉండటం వల్లే భక్తితో చెంబుడు నీళ్లు ఒక బిల్వపత్రం సమర్పించినా పొంగిపోతాడు. భక్తితో పూజించే వారిని అనుగ్రహిస్తాడు. పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే సోమవారం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయని గమనించుకోవాలి. పొరపాటుగానైనా ఆ పనులు చేస్తే శంకరుని అనుగ్రహం లభించదని భక్తుల విశ్వాసం. సోమవారం చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. సోమవారం ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ప్రయాణించటం అశుభం. ఈరోజు ఈ దిశలో ప్రయాణం చేయవలసి వస్తే వ్యతిరేక దిశలో కొన్ని అడుగులు వేసి ఆపై ఈ దిశలలో ప్రయాణం ప్రారంభించవచ్చు. సోమవారం తిని తలస్నానం చేయకూడదు అనే నియమం కూడా ఉంది. పరమేశ్వరునికి రాగి పాత్రలో పాలు పోయటం అయిష్టం అంటుంటారు పండితులు. అందువలన సోమవారం శివయ్య భక్తులు రాగి వస్తువులో పాలు పోసి అభిషేకం చేయకూడదట. అంతేకాకుండా శివలింగంపై పసుపు, కుంకుమ అలాంటివేమీ వేయకూడదట. సోమవారం మీరు మీ కులదేవతను పూజించాలి. మీరు కులదేవతను ఆరాధించలేకపోతే మీరు ఆ దైవాన్ని మీ మనసులోనైనా స్మరించుకోవాలి. సోమవారం కులదేవతలను పూజించకపోవటం వారిని అవమానించినట్లుగా భావిస్తారు. దీనివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు తినకూడని పదార్థాలు. సోమవారం రాహుకాలంలో ప్రయాణం మానుకోండి. ఈ సమయంలో ఎలాంటి ఆధ్యాత్మిక శుభకార్యాలు చేయకండి. ఈరోజు బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, పనసపండు మొదలైన వాటిని తినవద్దు. అంతేకాకుండా నలుపు, నీలం, గోధుమ, ఊదా రంగుల దుస్తులను ధరించవద్దు. శివునికి ఈరోజు ఇలాంటివి సమర్పించకండి. ఈరోజు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు. నల్ల పూలు సమర్పించకూడదు. వీటిని శివునికి అర్పించటం చాలా అశుభం. సోమవారం ఎవరితోనైనా వాదించటం మానుకోండి, లేకుంటే మీరు పెద్ద సమస్యల్లో పడవచ్చు. చంద్రదోషానికి సులభ పరిష్కారం. ఒక వ్యక్తి తన జాతకంలో చంద్రదోషం ఉండి అతని జాతకంలో చంద్రుని నుంచి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అతను సోమవారం రాత్రి తల కింద పాలు లేదా నీటితో నింపిన పాత్రతో నిద్రించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత ఈ నీటిని పుష్పించే చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే చంద్రదోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.